అంగన్వాడీ సోదరిమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే ఇక్కడ కనిపిస్తున్నది ఒక మాజీ అంగన్వాడీ టీచర్. ఆమె ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆమె చేసిన సహాయం చూస్తే అందరూ మెచ్చుకోవాల్సిందే, మనందరం కూడా అభినందనలు తెలియజేయాల్సిందే. ఇక్కడ చూస్తే తొలి జీతం గిరిజన ఆసుపత్రికి ఆదర్శంగా నిలిచిన రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీష గారు. ఈమె గతంలో సాధారణ అంగన్వాడీ టీచర్ నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఇటీవల గెలవడం జరిగింది. ఆమె తన యొక్క 2 లక్షల జీతాన్ని గిరిజన ఆసుపత్రికి డొనేషన్ చేయడం జరిగింది. ఇది ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా ఇక్కడ ఈ ఎమ్మెల్యే గారు, ఈ మిర్యాల శిరీష గారు చేయడం ఇది ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంగన్వాడీ టీచర్గా ఆమెకు అన్ని కష్ట నష్టాలు, బాధలు, సుఖాలు అన్నీ తెలుసు కాబట్టి ఆమె మనసు చెలించి ఉదార స్వభావంతో గిరిజనులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆసుపత్రికి ఇలా తన మొదటి నెల జీతాన్ని 2 లక్షల రూపాయలని డొనేట్ చేశారు. ఇది అందరం అభినందించాల్సిన విషయం, అందరం అభినందిద్దాం. ఇక చూస్తే వచ్చిన జీతం మొత్తాన్ని గిరిజన ఆసుపత్రుల్లో ఇన్వర్టర్లు, బ్యాటరీలు కొనడానికి వినియోగించాలని నిర్ణయించుకున్నారు. జీతం రాగానే వాటిని కొనుగోలు చేసి ఆసుపత్రులకు పంపించారు. చాలామంది ఎమ్మెల్యే ఇలా చేయవచ్చు, కానీ శిరీషాదేవి చేయడం మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే ఆమె నిరుపేద అంగన్వాడీ టీచర్గా పనిచేస్తూ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. రంపచోడవరంలో పోటీ చేయడానికి హేమాహేమీలు వెనుకంజ వేసే పరిస్థితుల్లో చంద్రబాబు ఆమెను ఎన్నికల బరిలో నిలిపారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్యే అనంతబాబు వంటి వ్యక్తికి భయపడకుండా ఎదురొడ్డి నిలిచి శిరీష విజయం సాధించారు. ఆమె భర్త తెలుగు యువత నాయకుడు. ఈ కారణంతో గత ప్రభుత్వంలో ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయేలా చేసి ఆమె మీద ఒత్తిడి, హెరాస్మెంట్తో చేయడంతో ఆమె రాజీనామా చేసింది అంగన్వాడీ టీచర్ పదవికి. తమ మనుషులను అనంతబాబు నియమించుకున్నారు. అదే ఆమెలో పట్టుదలను పెంచింది. భార్యాభర్తలు ఇద్దరూ పూర్తి స్థాయిలో టీడీపీ కోసం పనిచేశారు. వారి పనితీరు టీడీపీ అధినేత దృష్టిలో పడింది. ఆర్థిక సామర్థ్యం గురించి ఆలోచించకుండా వారికి టికెట్ ఇచ్చారు. 30 ఏళ్లకే ఈ అంగన్వాడీ టీచర్ మిర్యాల శిరీష గారు ఎమ్మెల్యే అయ్యారు. తొలి జీతం దాదాపు 2 లక్షలు వచ్చినా తన అవసరాలకు వాడుకోకుండా గిరిజన ఆసుపత్రుల్లో ఇన్వర్టర్లు, బ్యాటరీల కోసం ఖర్చు చేయడాన్ని అందరూ కూడా అభినందిస్తున్నారు. సరే, అందరూ ఎమ్మెల్యేలు చేయడం ఒక ఎత్తు, ఈ మిర్యాల శిరీష ఎమ్మెల్యే గారు చేయడం ఒక ఎత్తు. ఎందుకంటే వేల కోట్లకు అధిపతులైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, మినిస్టర్లు ఉన్నారు. వాళ్ళెవరూ చేయనటువంటి పని ఒక పేదరాలైనటువంటి ఒక మాజీ అంగన్వాడీ టీచర్ ఈ ఎమ్మెల్యే స్థాయిలో తన మొదటి జీతాన్ని ఇవ్వడం చాలా అభినందనీయం అని అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. సరే, భవిష్యత్తులో కూడా గిరిజనుల ఆసుపత్రికి డొనేట్ చేసింది కాబట్టి అందరం కూడా అభినందించవచ్చు. ఇక అంగన్వాడీ కేంద్రాలకు కూడా తమ యొక్క సహాయాన్ని అందించాలి. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు ఆయాల యొక్క బాధలు, వారి యొక్క జీతాలు ఏ విధంగా ఉన్నాయి, వారికి సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలను కూడా అసెంబ్లీలో మరి మహిళా శిశు సంక్షేమ మంత్రికి తెలియజేయడం కానీ, అసెంబ్లీ సాక్షిగా అంగన్వాడీల యొక్క జీతాల పెంపు గురించి అసెంబ్లీలో మాట్లాడడం, మరి కేంద్ర ప్రభుత్వానికి, మరి సీఎం గారికి రిప్రజెంటేషన్ చేయడంలో ఈ మిర్యాల శిరీష గారు ముందుంటారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.